మీ వాహనం ఏదో ఢీక్కుందని చెప్పేసి ఒక వీడియో ఒకటి మాస్క్ పెట్టుకుని ఒక అతను వైరల్ చేస్తున్నారు. అదేనా స్టంట్ అనుకోవచ్చా? అదే అవన్నీ ఈ అశోక్ ఇలాంటివన్నీ కూడా ఎన్ని ట్రిక్స్. నేను మన బాలయోగి వారధి 4 జంక్షన్లో కారు నేను స్లోగా ఉంటే అవతల వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, సరిగా కనపడలేదు. ఆ బ్రేక్ వేయకుండా డైరెక్ట్గా వచ్చేసి మా కారు కొడితే మా కారు దెబ్బతలేదు. అతనికి ఏమి ఇలా పడిపోతే వెంటనే హెల్మెట్ ఉన్నది. వెంటనే ఇంకా నేను అక్కడ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని అంత 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 స్పీడ్గా ఎందుకు వచ్చావు, హార్న్ కొడుతున్నాడు కదా అని అంటే వాడు సారీ అని చెప్పాడు. కానీ దాని తర్వాత మళ్ళీ వెనకాల ఎవరో ఇచ్చేసి చేసేది తప్ప అటువంటిది ఒక చిన్న %, 1% కూడా అటువంటిది లేదు. ఎలా ఉంది, ఎంతవరకు పోలింగ్ అవే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పటికి యావరేజ్ పోలింగ్ అప్పుడే 40% వచ్చేసింది. నా ఉద్దేశ ప్రకారం 93-94% పోలింగ్ అవుతుంది. ఇంకా గట్టిగా లాగితే 95 వరకు కూడా రావచ్చు. 94కి డెఫినెట్గా వస్తుంది అన్నది నా ఆలోచన. అంటే ఉదయం నుంచి కూడా జనం తండోపతండాలకు వస్తున్నారు. అలాగే గత ఎన్నో ఎన్నికలు చూశారు. ఇప్పుడు పోలింగ్ కూడా అదే విధంగా జరుగుతుంది అనుకోవచ్చు సార్? అంతే, ముందు కూడా ఎప్పుడు కూడా 91-92% అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఊర్లో లేని ఓట్లన్నీ తొలగించారు, డెత్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 39,000-40,000 లోపు ఉన్నదాన్ని ఇప్పుడు 38,000కి వచ్చాయి. 2,000 ఓట్లు వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అందులో 400-500 చనిపోయిన వాళ్ళు. ఆ ఓట్లు ఉంటే శాతం తగ్గినట్టుగా కనపడుతుంది. కానీ అప్ టు డేట్ ఉంది కాబట్టి డెఫినెట్గా 94-95%కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల్లో నాకైతే ఇంకొక 1 o'clock అయ్యేప్పటికి నా విజయానికి సరిపడా ఓట్లు వచ్చేస్తాయి. ఆ 1 తర్వాత ఏదొచ్చిన ఓటల్లో కూడా ఇంక మెజార్టీలో ఉంటుంది. మంచి మెజార్టీ వస్తుంది.